దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్న అంశం డిలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ సమావేశం సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. డిలిమిటేషన్ అంశంపై ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యాచరణను నిర్వహించడానికి ప్రత్యేకంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలను భాగస్వామ్యం చేశారు. నిష్పక్షపాతంగా, న్యాయబద్దంగా డిలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉందని స్టాలిన్ డిమాండ్ చేశారు. పక్షపాత వైఖరిని కేంద్రం ప్రదర్శిస్తే దాన్ని ఎదుర్కొనడానికి అవసరమైన న్యాయ సలహాలను ఇవ్వాలని ఆయన దక్షిణాది రాష్ట్రాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. లోక్సభ నియోజకవర్గాల విభజన అనేది న్యాయబద్దంగా చేపట్టడానికి నిపుణుల కమిటీని సైతం ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ అంశంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్నుచూపని పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఐక్యంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఎంతమాత్రం ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవాలని, జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను విభజించడం సరికాదని ఆయన అన్నారు.